సో చెరసాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సర్వసాధారణంగా రాయాల్సింది అతనికి ఉన్నటువంటి బాధల గురించి రాయాలి. చెరసాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన రాయాల్సినటువంటి మాట, ఇదిగో వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు, వీళ్ళు మమ్మల్ని కొడుతున్నారని అలాంటి రాయాల్సినటువంటి పౌలు గారు సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, సంఘానికి చాలా అవసరమైనటువంటి మాట, అనేక మందికి కరువైపోతున్నటువంటి మాట ఆయన రాస్తున్నారు. దాంట్లో ప్రాముఖ్యమైన మాట, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు చెప్పండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని ఏం చేసుకోవాలట? బావినండి. పౌలు గారికి ఉన్నటువంటి ఏకైక ఆలోచన, ఆయన చెరసాల్లో ఉన్నా, ఆయన మరణ పడకలో ఉన్నా, ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆయనకున్నటువంటి ఏకైక ఆలోచన సంఘాన్ని దేవుడికి దగ్గరగా మార్చాలి, సంఘాన్ని దేవుని యొక్క స్వరూపంలోకి మార్చాలి. దేవుని యొక్క పేరను బట్టి రక్షణలోకి వచ్చినటువంటి విశ్వాసుల్ని ఆ రక్షణలోనే కొనసాగింపు చేయాలని పౌలు గారికి ఉన్నటువంటి ఏకైక ఆలోచన. ఆ ఆలోచనలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీ సొంత రక్షణని ఏం చేయాలట? చెప్పండి, మీ సొంత రక్షణని చెప్పండి ఏం చేయాలట? మీ సొంత రక్షణని కొనసాగించాలి. ఎలా? భయముతోనూ వణుకుతోనూ. ఈ మాట నాకు చెప్పండి, రక్షణని కొనసాగించకపోతే ఏమైపోతుంది? లోకంలో అనేక మంది ఈ దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు అనేక తప్పుడు బోధలు అంగీకరించే ఒక బోధ ఏంటిదనంటే, ప్రాముఖ్యంగా లోకంలో ఉంది బోధ ఏంటిదనంటే, ఈ దేవుడి చేత ఎవరైతే ఒక్కసారి రక్షింపబడతారో, ఈ దేవుడి చేత ఎవరైతే ఒకసారి పాపంలో నుంచి బయటికి పిలవబడతారో, ఎవరైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటారో, వారు తిరిగి మరలా ఏ పాపం చేసినా వారికి రక్షణ పోదని చెప్పే బోధ ఒకటి ఉంది సంఘాల్లో. దానికి వాళ్ళు ఇచ్చే రెఫరెన్సు, ఇదిగో నీవు నా అరచేతిలో ఉన్నావు, నా చేతిలో నుంచి నిన్ను అపహరింపగలిగిన వాడెవరు లేరన్నటువంటి వాక్యాన్ని పట్టుకొని మేమందరం దేవుడి చేతిలో ఉన్నాం, ఇప్పుడు ఆయన రక్షణలో మేము ఉన్నాం, ఆ రక్షణలో నుంచి మమ్మల్ని బయటికి లాగగలిగినటువంటి వారు ఎవరో అని అనేక మంది ఆ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని లోకానుసారమైనటువంటి పాపపు ఆలోచనలో పడిపోయి రక్షణని కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. భావినండి, ఆయన ద్వారా సువార్త విని ఆయన ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేయబడినటువంటి సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. మీరు మీ సొంత రక్షణని భయముతో కాపాడుకోవాలి. మీరు మీ సొంత రక్షణని మీరు ఓపికతో, భయముతో, వణుకుతో కొనసాగించాలి. దేనికి? ఈరోజు ఒక ఉద్యోగాన్ని అయితే మనం కంటిన్యూగా ఏం చేయాలా? కొనసాగించాలి. ఒక వ్యాపారాన్ని అయితే మనం కంటిన్యూగా కొనసాగించాలి. మనకున్నటువంటి ఏ స్థితిగతులైనా మనం మధ్యలో విడిచిపెట్టకుండా ఉండడానికి వాటిని మనం కొనసాగించాలి. కానీ రక్షణ మధ్యలో పోయిద్దా? ఒకసారి యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే రక్షణ ఉండిద్దా, పోయిద్దా? చెప్పండి, ఏమైద్ది? పోదు అని అంటే ఈయన మాట్లాడుతున్నాడు కొనసాగించండి అంటే అర్థం ఏంటి? మీరు రక్షణను విడిచిపెట్టకుండా, మీరు రక్షణని వదిలేయకుండా, మధ్యలో మీకు ఇచ్చినటువంటి ఈ రక్షణని మీరు యామరపాటు చేయకుండా దానిని మీరు అలా ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలన్నాడు ఇంగ్లీష్లో. అంటే మనకు ఇచ్చినటువంటి రక్షణని మనం కంటిన్యూ చేయకపోతే ఏమైద్ది అని వాక్యాన్ని అడిగితే అది అక్కడే ఆగిపోయిద్ది. ప్రైజ్ ద లార్డ్. అనేక మంది విశ్వాసుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, మేము బాప్తిస్మం తీసుకున్నాంగా, మేము యేసు ప్రభు ముందు విశ్వాసం ఉంచాం కదా, మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాం కదా, ప్రతి ఆదివారం కానుకలు వేసాం కదా, నెలకు ఒకసారి దశమ భాగం ఇచ్చాం కదా, ఇప్పుడు మేము చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? పౌలు గారు మాట్లాడుతున్నాడు, మీకు ఉన్నటువంటి రక్షణని మీరు భయముతోనూ వణుకుతోనూ దానిని మీరు కొనసాగించకపోతే ఏమైద్ది? నిస్సందేహంగా రక్షణ మధ్యలో ఎగిరిపోయిద్ది. ప్రైజ్ ద లార్డ్. బాగా ఆలకించండి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కడూ పరలోకానికి వెళ్ళిపోయే పని అయితే ఈ ఆదివారం సాయంత్రం ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకు ఏముంది? మారు మనసు పొందినటువంటి ప్రతి ఒక్కడు వారు ఎలా జీవించినా సరే నిజంగా పరలోకానికి వెళ్ళిపోయే పని అయితే వారి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని పౌలు గారు ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఏదైతే రక్షణని కలిగి ఉన్నారో, మీరు ఏ రక్షణనైతే ఉచితంగా మీరు సంపాదించుకున్నారో, ఈ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ రక్షణలో అయితే మీరు పాలిభాగస్తులయ్యారో, ఇప్పుడు ఆ రక్షణని ఏం చేయాలట?
చెప్పండి, ఏం చేయాలట? కొనసాగించకపోతే రక్షణ ఆగిపోద్దంటే వాక్యం అడుగుతుంది. ఈ రక్షణని మీరు ముందుకి కొనసాగించకపోతే రక్షణ అనేది మీ జీవితంలో ఉండదు. ఉంటుంది అని అనుకుంటామట. రక్షణ మేము ఇంకా రక్షణలోనే ఉన్నామని మనం అనుకుంటామట. కానీ మన జీవితంలో నిజంగా ఏం లేదు, రక్షణ అనుభవం ఉండదు. ఎవరి జీవితం చనిపోయేంత వరకు రక్షణలో ఉంటుందనంటే పొందినటువంటి రక్షణ, బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి రక్షణ, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వచ్చినటువంటి రక్షణని ఎవరైతే తన జీవితాంతం వరకు ఏం చేస్తారో, ఎవరైతే తన జీవితం ముగిసిపోయేంత వరకు కొనసాగిస్తారో, ఎవరైతే ఆ రక్షణని తన ప్రాణం పోయేంత వరకు ఈ రక్షణలోనే జీవిస్తాడో వారికి మాత్రమే ఈ రక్షణ కంటిన్యూ అవుతుంది. మీరు వినండి, బాప్తీసం తీసుకున్న కొద్ది రోజులు చాలా భక్తిపరులుగా ఉంటారు మనుషులు. యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చాలా భక్తిగా ఉండి 4వ సంవత్సరంలో వారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అని అంటే అర్థం చెప్పండి, రక్షణ వారి జీవితంలో ఉన్నట్ట, రక్షణ ఎగిరిపోయినట్ట. ఈరోజు అనేక మందికి ఇలాంటి బోధలు తక్కువైపోయి, ఈరోజు అనేక మందికి ఇలాంటి వాక్యాలు కనుమరుగైపోయి మేము రక్షణలోనే ఉన్నాం, మేము ఇంకా రక్షించబడుతున్నామని అనేక మంది ఒక భ్రమలో ఏం చేస్తున్నారట చెప్పండి. భ్రమలోనే నేను అడుగుతున్నాను, మీరు బాప్తీసం తీసుకున్నప్పుడు మీకు కలిగినటువంటి రక్షణ ఇంకనూ మీరు కొనసాగిస్తున్నారా, మధ్యలో వదిలేశారా? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట చెరసాల్లో ఉండి బయట ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు మీ రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలంటే కొనసాగించకపోతే ఆగిపోయిద్దనేగా అర్థం. మీ రక్షణని మీరు విడిచిపెట్టకుండా అలాగే మీ జీవితం ఉన్నంత వరకు ఆ రక్షణని మీరు కొనసాగించాలి అని అంటే ఈ రక్షణ మధ్యలో ఉంటుందనా, ఎగిరిపోయిద్దనా? చెప్పండి, ఉండిద్దనా, ఎగిరిపోయిద్దనా? రక్షణ పొందుకోవటం చాలా తేలిక, కానీ ఆ రక్షణని కాపాడుకోవటం చాలా కష్టం. బాగా వినండి, 10వ తరగతి కంప్లీట్ చేస్తూ, ఇంటర్ కంప్లీట్ చేస్తూ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే ఆ ఉద్యోగం సంపాదించుకున్నటువంటి ఆ ఉద్యోగం దీర్ఘకాలం ఉండాలి అని అంటే మనం చేయాల్సిన పని ఉంటుందా లేదా? చెప్పండి, ఉంటుందా లేదా? మనకు వచ్చిందండి ఒక ఉద్యోగం. ఇప్పుడు ఆ ఉద్యోగంలో మనం లైఫ్ టైం మనం ఆ ఉద్యోగాన్ని అలాగే కంటిన్యూ చేయాలంటే మన ఇంట్లో తిని పడుకుంటే ఉద్యోగం ఉంటుందా? నేను ఏ పని చేయను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, మీ పాటికి మీరు పని చేసుకుని నాకు నెల జీతాన్ని అకౌంట్లో ఏంటంటే ఆ ఉద్యోగం ఉండిద్దా, ఎగిరిపోయిద్దా? బావినండి, ఆఫ్టర్ ఆల్ 10-15 వేల రూపాయల జీతాన్ని ఇచ్చే ఉద్యోగమే మధ్యలో ఎగిరిపోతుంటే పరలోకానికి వారసులుగా మార్చే రక్షణ ఎగిరిపోకుండా ఉంటుందా, ఉండదా? ఎగిరిపోయిద్ది. వాక్యం సెలవిచ్చినట్లు అనేక మంది రక్షణలో ఉన్నామని అనుకుంటున్నారట, కానీ నిజంగా వారికి ఆ రక్షణ అనే అనుభవం లేదట. చెరసాల్లో ఉన్నటువంటి పౌలు గారు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి మాట, జాగ్రత్త, మీ రక్షణని మీరేం చేయాలి, కొనసాగించాలి. ఈరోజు అనేక మంది రక్షణ నిర్లక్ష్యం చేస్తారు ఈరోజు, కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు, వణుకుతో మీ రక్షణని మీరు ఏం చేయాలట, భయముతోనూ వణుకుతోనూ అని అంటే జాగ్రత్తగా మీరు సంపాదించినటువంటి రక్షణని మీరు కొనసాగించాలి. జాగ్రత్త అనే పదం మనం ఎప్పుడు వాడతామండి? ఎక్కువ కోల్పోయే ఆ స్కోప్ ఎప్పుడైతే ఉంటుందో, పగిలిపోయే వస్తువు దగ్గర మనం ఏం వాడతాం? పట్టుకోకపోతే పగిలిపోయిద్దిరా, జాగ్రత్త. నువ్వు వదిలేస్తే మరలా నీ చేతికి చిక్కదు, అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలనే పదం మనం బయట ఎక్కువ వాడతాం. అందుకనే గ్లాస్ ఐటెం రాసేటప్పుడు మాట్లాడతాడు, హ్యాండిల్ విత్ కేర్. అంటే జాగ్రత్తగా పడకపోతే ఆ వస్తువు ఏమైపోతుంది, పగిలిపోతుంది. అదేవిధంగా మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించండి. జాగ్రత్త రక్షణ చెప్తున్నాడంటే ఈ జాగ్రత్త అనేది లేకపోతే రక్షణ ఉండిద్దా, ఎగిరిపోయిద్దా? చెప్పండి, ఏం చేస్తుంది? ఎగిరిపోతుంది. నేను అడుగుతున్నాను, రక్షణ పోవటం ఏంటి? ఈరోజు ఒక వస్తువు పగిలిపోయిందంటే అర్థం ఉంది, ఒక థింక్ ఏదైనా పాడైపోయిందంటే అర్థం ఉంది, మనం కొన్నటువంటి ఒక ఐటెం ఏదైనా చెడిపోయిందంటే అర్థం ఉంది. కానీ యేసు ప్రభు ద్వారా ఉచితార్థంగా వచ్చినటువంటి రక్షణ చెడిపోవటం ఏంటి? రక్షణ మధ్యలో పాడైపోవటం ఏంటి? ఏం చేస్తే దేవుడి ద్వారా ఉచితార్థంగా వచ్చినటువంటి ఈ రక్షణని కోల్పోగలిగిన వారం అయిపోతాం మనం? మీకు అర్థమైందా? పౌలు గారు మీ రక్షణని ఓపికతో మీరు కొనసాగించండి అని అంటే, కొనసాగించకపోతే ఏమైద్ది?
రక్షణ పోయిద్ది. ఎలాంటి పనులు చేస్తే రక్షణ పోతుంది? యేసు ప్రభువు నమ్మితే మనకు వచ్చింది రక్షణ. పాపాలు విడిచిపెడితే మనకు వచ్చేది రక్షణ. పాపాలను ఒప్పుకొని అనేక మంది ఎదుట, సంఘం ఎదుట ఈ దేవుణ్ణి అంగీకరించామని చెప్పి క్రియారూపకంగా బాప్తిస్మం తీసుకుంటే మనకు వచ్చేది రక్షణ. ఇన్ని చేస్తే వచ్చినటువంటి రక్షణ ఏం చేస్తే పోతుంది? మీరు ఆలకించండి. పౌలు గారు రాసే ప్రతి మాట చాలా ఇంటర్లింక్గా ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది. కానీ పౌలు మాటలు అర్థం అవ్వదు. పేతురు గారు ఆయన రాస్తున్నటువంటి పత్రికలో మాట్లాడతారు, విద్యా విహీనులు పౌలు గారి మాటని అపార్థం చేసుకుంటారట. చెప్పండి ఎవరు అంటే? చదువు లేనటువంటి వ్యక్తులకి పౌలు గారు మాట్లాడే మాట అర్థం అవ్వదు. మీరు బాగా ఆలోచించండి. అనేక మంది లోకంలో ప్రసంగికులు మాట్లాడుతూ చదువు లేని వాళ్ళు బైబిల్ బోధించకూడదు, చదువు లేని వారికి బైబిల్ అర్థం కాదని చదువుకి వాక్యానికి లింక్ పెడుతున్నారు. పేతురు గారు మాట్లాడుతున్నారు, విద్యా విహీనులు పౌలు గారి మాటను అర్థం చేసుకోలేరంటే ఆ రోజుల్లో మనం చదివే చదువు ఉందా? మీకు అర్థమైందా? పౌలు గారు పేతురు గారు ఉన్నటువంటి రోజుల్లో ఇంగ్లీష్ ఉందా? తెలుగు ఉందా? పోనీ హిందీ ఉందా? ఏ చదువు గురించి మాట్లాడుతున్నారంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి చదువు ఏకైకంగా ఒకటే, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రమే వాళ్ళకి చదువు. మోసే రాసినటువంటి ఈ 5 పుస్తకాలే వాళ్ళకి వేదాంత విద్య. ఈ 5 పుస్తకాలే వారికి చదువు. ఏ పండితుడైనా ఈ గ్రంథాలని చదవందే వారికి పాండిత్యం రాదు. ఇప్పుడు పౌలు గారు ఆయన ఏం మాట్లాడినా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఏం కోడ్ చేసినా ఓల్డ్ టెస్టిమెంట్లో జరిగిన విషయాలనే కోడ్ చేస్తాడు ఎక్కువ. మీరు గమనించండి, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 పుస్తకాల్లో ఉన్న ఏదో ఒక విషయాన్ని ప్రతి దగ్గర పౌలు గారు కోడ్ చేసుకుంటూ వస్తాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆయన మాట్లాడుతున్నాడు, మీ రక్షణని కొనసాగించకపోతే మీ రక్షణ మీ దగ్గర ఉండదు. మీరు భయముతోనూ వణుకుతోనూ దేవుడిచ్చినటువంటి ఈ రక్షణని మీరు పాటించకపోతే ఈ రక్షణ మీ జీవితంలో లేకుండా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, రక్షణ లేదంటే చస్తే ఎక్కడికి వెళ్తాం? సో ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడతారంటే, మీరు నరకానికి వెళ్లకుండా ఉండాలి అని అంటే, మీరు దేవుడిచ్చే ఆ పరదైసులో ఉండకుండా నరకంలోకి వెళ్ళిపోవాలంటే మీ రక్షణని మీరు ఏం చేయాలా? నిర్లక్ష్యం చేయాలి. ఇప్పుడు ఆ నరకంలోకి మీరు వెళ్లకుండా ఉండాలి అని అంటే మీకు ఇచ్చినటువంటి రక్షణని భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా మీకు ఇచ్చినటువంటి రక్షణని ఏం చేయాలట? కొనసాగించాలి. నేను అడుగుతున్నాను, ఏం చేస్తే రక్షణ పోతుంది? రక్షణని కొనసాగించాలని పౌలు గారు మాట్లాడితే ఏదో చేస్తే రక్షణ పోతుందనే అర్థం. మీరు కొనసాగించకపోతే ఈ రక్షణ మధ్యలో నిరుపయోగం అయిపోతుందనే అర్థం. యేసు ప్రభు నమ్మానని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికి నచ్చినట్టుగా జీవించి అనుకుందల్లా చేసి కావాల్సిందల్లా తాగి కోరుకుందల్లా తిని నచ్చినట్టుగా బ్రతికితే ఈ రక్షణ మధ్యలో ఎగిరిపోయేదనే అర్థం. నేను అడుగుతున్నాను, ఏం చేస్తే ఈ రక్షణ మధ్యలో కోల్పోతాం?